కాళేశ్వరం అవినీతి సొమ్ము పంపకాల్లో తేడాలతో కల్వకుంట్ల కుటుంబంలో గొడవలు వచ్చాయన్నారు ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్. ఖానాపూర్ సెగ్మెంట్ లో వరదలతో నష్టపోయిన పంటల్ని పరిశీలించి రైతుల్ని సర్కార్ ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే బొజ్జు పటేల్. కల్వకుంట్ల ఫ్యామిలీ గొడవలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కేసీఆర్ కూతురు కవిత ప్రకటనలు చేయడం సాక్ష్యంగా నిలుస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ నేతలకు పదవులు పోవడంతో మానసిక స్థితి కోల్పోయారన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్కు చిత్తశుద్ది ఉంటే కాళేశ్వరం స్కామ్ కేసులో కేసీఆర్ ను జైలుకు పంపాలన్నారు ఎమ్మెల్యే బొజ్జు పటేల్. అదేవిధంగా ఈరోజు కాళేశ్వరం పేరు మీద హరీష్ రావు కేసీఆర్ గారు కావచ్చు, ఆ కుటుంబాన్ని ఎవరు తీసుకున్నా ఈరోజు రాష్ట్ర ప్రజలు క్షమించరు. ఆ విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు ఒక డ్రామాబాజీలాగా డ్రామా కమిటీలాగా ఈరోజు కేసీఆర్ని సేవ్ చేయడానికి, అంటే వాళ్ళ నాన్నని సేవ్ చేయడానికి హరీష్ రావు మీద ఈమె మాట్లాడుతుంటుంది. వాస్తవంగా నిన్న ఆమెను సస్పెండ్ చేసే క్రమం కూడా ఏ రకంగా సస్పెండ్ చేయడం అనేది జరిగింది. వాస్తవంగా వాళ్ళు ఇచ్చే లెటర్ పేరులో ఎక్కడ కూడా వాళ్ళ కార్మికులు కానీ ఎలాంటివి కూడా లేవు. నిజంగా అది సస్పెండ్ కాదా ఎంతో కాదు. సరే, వాళ్ళు ఈరోజు పేపర్లు కూడా చూసిన ఆ రోజు లీటర్ రాజేందర్ గారిని పూర్తి స్థాయిలో బహిష్కరణ చేశారు. మరి ఈరోజు కవిత గారిని ఎందుకు బహిష్కరణ చేయలేకపోయారు? కారణం ఏంటంటే కొన్ని రోజులంతా కూడా పేపర్ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, టీవీలో కావచ్చు, ఇదంతా అయిన తర్వాత మళ్ళా తిరిగి పార్టీలు చేర్చుకొని మళ్ళా రాజ్యాధికారం పొందాలనే ఆలోచనతో కేవలం తాత్కాలికంగా సస్పెన్షన్ పెడుతూ ఆమెకి ఉత్తర్వులు ఇవ్వడం అనేది జరిగింది. అది కూడా నిజమైన సస్పెన్షన్ కాదు. డ్రామాలాగా రామారావు గారు అదేవిధంగా కేసీఆర్ గారు స్వయంగా ఆమెతోటి నడిపిస్తున్నారు. అంటే రాష్ట్రంలో ఎన్నికలు వచ్చే తరుణంలో ఈ సందర్భంలో కంపల్సరీ ఏదో ఒకటి చేయాలి, చేయకపోతే మా కుటుంబం అంతా గోదావరి పాల్గొనడం ఖాయం, కాళేశ్వరంలో కలవడం ఖాయం. కాబట్టి మన కుటుంబం కాపాడే భవిష్యత్తు అధికారం రావాలంటే కంపల్సరీ మనం ఈ రోజులో ఏదో ఒక డ్రామా చేయాలి. నువ్వు ఒకటి డ్రామాడి ఈరోజు అయ్యా కొడుకులు, బాబా బొమ్మలు, చెల్లెలు వాళ్ళందరూ కలిసి ఆడే డ్రామా ఇది తప్ప దీంట్లో వేరే ఉద్దేశం లేదు. కాబట్టి ఈ విషయంలో కొంతమంది నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, మా బీసీ అధ్యక్షుడి మీద అనేక రకాల ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేసేదానికంటే ముందు